ఎల్వి చెన్నారావు, జాతీయ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుల్ని. ఇప్పుడు మనకి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు కర్పూరు ఠాగూర్ గారు జననేత, మన దివంగత నేతనైనటువంటి కర్పూరు ఠాగూర్ గారికి వారు ఇచ్చిన అమోఘమైనటువంటి భారతరత్న అవార్డు భారత ప్రభుత్వానికి, అదేవిధంగా మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధంగా భారతరత్న ఇచ్చినటువంటి సందర్భంగా వివిధ ఉన్నత స్థాయిలో ఉండేటువంటి అందరూ కూడా ఇక్కడ ఉన్నతమైన వ్యక్తులందరూ వచ్చారు. వారు భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి వారు మనస్ఫూర్తిగా వచ్చారు. ఇదే సందర్భంగా ఇప్పుడు మన వేదాంత గురువు గారు, అందరికీ సుపరిచితులు, మన దైవజ్ఞ శర్మ గారిని వారి నోట ఈ యొక్క భారతరత్న కర్పూరు ఠాగూర్ గారికి ఇచ్చిన సందర్భంగా వారి యొక్క సంతోషాన్ని ఏ విధంగా మన తెలుపుతున్నారో ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. ఇవాళ ఈ చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. రామో విగ్రహవాన్ ధర్మ, మర్యాద పురుషోత్తముడు, గుణసముద్రుడు రామచంద్రమూర్తి అని గ్రహించి 500 సంవత్సరాల స్వప్నాన్ని సాకారం చేసినటువంటి సౌజన్యమూర్తి నరేంద్ర మోడీ గారు. నిన్న తమాషా ఓ మాట అన్నాను, రాముడు మోదీ, లక్ష్మణుడు యోగి అన్నారు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ భవ్యమైన రామను నిర్మాణం చేయటం ఒక ఎత్తు అయితే, దాని వెంటనే ఒక మహానుభావుడు జాతికి సముద్రణ శక్తిగా ఉండి ఒక నికాసైన జాతీయ భావాన్ని ఉన్నటువంటి కర్పూరు ఠాకూర్ గారికి భారతరత్న ఇవ్వటం చాలా చాలా సంతోషంగా ఉంది. నిజమైనటువంటి యోగ్యత గల వ్యక్తికి నిజమైన వృద్ధి ఇచ్చినట్టు భావిస్తున్నాను. ఈ సందర్భంలో జాతీయ కళాకారుల సంఘం వాళ్ళు కొంతమంది పెద్దల సమక్షంలో ఒక యజ్ఞతుల్య వేదిక ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సంతోషంగా భావిస్తూ, ఇవాళ ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించినటువంటి కర్పూరు ఠాకూర్ గారు సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంతో ఎంతో బడుగు బలహీన వర్గాలకు ఒక పెన్నిధిగా, ఇవాళ బీహార్ ముఖ్యమంత్రిగా, జాతీయ స్థాయిలో ఎంతో నిర్మాణాత్మకమైనటువంటి పనిచేసినటువంటి ఆ మహానుభావునికి ఇవాళ నరేంద్ర మోడీ గారు, ఆ క్యాబినెట్ అంతా కూడా ఏకీకృతంగా భారతరత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కర్పూరు ఠాకూర్ గారు ఒక నిత్య ప్రాతస్మరణీయులు. ఒక ఆయన భారతదేశానికి వస్తే నువ్వు ఎవరికి దండం పెడతావు అంటే, నేను కళాకారుడికి దండం పెడతా, గంగానది స్నానం చేస్తా, భగవద్గీతను కృషిస్తానని. కళాకారుడు చాలా గొప్పవాడు. అలాంటి కళాకారులకు సంబంధమైనటువంటి ఒక జాతిలో జన్మించినటువంటి మహానుభావుడు, అక్షర సన్యాసి కర్పూరు ఠాకూర్ గారికి జాతీయ కళాకారుల సంఘం వాళ్ళు, మరీ ముఖ్యంగా గౌరవ పెద్దలు చెన్నారావు గారు, ఇతర సభ్యులను అభినందిస్తూ కార్యక్రమంలో అసాధారణ మేలులో పాల్గొన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక యజ్ఞతుల్య కార్యక్రమంలో పాల్గొన్న అనుభూతితో కర్పూరు ఠాకూర్ గారికి పైలోకాల్లో సముచిత స్థానం ఇవ్వని భగవంతుడు ప్రార్థిస్తూ, ఈ విలక్షణ వేదికలో 2 మాటలు మాట్లాడి అవకాశం ఇచ్చినటువంటి జాతీయ కళాకార సంఘ సభ్యులందరికీ, మరీ ముఖ్యంగా గౌరవ పెద్దలు చెన్నారావు గారిని నమస్కరిస్తూ, ఈ చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు.